మూవీలో బాస్ విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా, డైరెక్టర్ శైలేష్ కొందరు తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్. ఇక ఈ మూవీ ఈ రోజే థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. మరి సైంధవ్ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి చూసేద్దాం. సైంధవ్ మూవీలో అయితే కుమార్తెను సమాజాన్ని కాపాడేందుకు మాఫియాతో హీరో చేసిన పోరాటమే ఈ సైంధవ్ మూవీ స్టోరీ లైన్ అన్నమాట. ఇక మూవీలో అయితే సైంధవ్ కోనేరు అనే క్యారెక్టర్ లో వెంకటేష్ అయితే చాలా పవర్ఫుల్ గా కనిపించారు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తో కూడా వెంకటేష్ అయితే చాలా బాగా మెప్పించారు. ముఖ్యంగా తన క్యారెక్టర్ పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ వెంకటేష్ నటించిన విధానం సూపర్ గా ఆకట్టుకుంటుంది. ఇక తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో తన స్టైలిష్ లుక్స్ తో వెంకటేష్ అయితే చాలా బాగా నటించాడు. ఇక అతిథి క్యారెక్టర్ లో నటించిన ఆర్య కూడా మెప్పించాడు. ఇక మరో కీలకమైన క్యారెక్టర్ లో నటించిన శ్రద్ధ శ్రీనాథ్ చాలా బాగా నటించింది. జాస్మిన్ క్యారెక్టర్ లో ఆండ్రియా జెరెమియా అయితే సూపర్ గా ఒదిగిపోయిననే చెప్పాలి. ఇక డాక్టర్ రేణుగా రుహాని శర్మ నటన కూడా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మూవీలో ప్రతి ఒక్కరు కూడా తమ క్యారెక్టర్స్ లో సూపర్ గా చేశారు. ఇక డైరెక్టర్ శైలేష్ కొందరు రాసుకున్న యాక్షన్ సీన్స్ అయితే కొన్ని బాగున్నాయి. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే కథనం విషయంలో మాత్రం డైరెక్టర్ డిసప్పాయింట్ చేశాడనే చెప్పాలి. అయితే సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్ బాగా ఎస్టాబ్లిష్ చేసిన కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే మూవీలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యనే చెప్పాలి. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా రొటీన్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇక అలాగే టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే శైలేష్ కొందరు టేకింగ్ అయితే బాగుంది. ఇక మ్యూజిక్ కూడా పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలకమైన సీన్స్లో ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ అయితే చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక ఫైనల్గా సైంధవ్ అంటూ వచ్చిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా కొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకుంటుంది. అలాగే వెంకటేష్ గ్రేస్ అండ్ ఇమేజ్ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. కానీ స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, కొన్ని చోట్ల స్లో నెరేషన్, అలాగే కొన్ని బోరింగ్ సీన్స్ వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ అయ్యాయని చెప్పాలి. ఓవరాల్గా ఈ మూవీలో వెంకటేష్ నటన, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. ఇక వెంకటేష్ ఫ్యాన్సే కాదు, అందరూ కూడా ఈ మూవీని థియేటర్లో ఒక్కసారి అయితే చూసే